మాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. మీరందరూ నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు. మనకి ఈ వసంత నవరాత్రుల్లో రామాయణ పఠనం వల్ల, వినడం వల్ల, సుందరాకాండ పారాయణం వల్ల, లలితా సహస్రనామ పారాయణం వల్ల మనకి అత్యంత శుభ ఫలితాలని పొందుతాం. అందులో భాగంగా మనము సుందరాకాండ 1వ భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. మీరందరూ కూడా విని ఆ స్వామి సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మనందరం పొందుదాము గాక. జై శ్రీరామ్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుందరాకాండ 1వ భాగం. సుందరే సుందరో రామః, సుందరే సుందరీకతః, సుందరే సుందరీ సీతా, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కింన సుందరం. అంటే సుందరాకాండ అంతా కూడా మంచి సుందరమైన రాముడు సుందరుడు, సీతాదేవి కథ అంతా సుందరం, అంటే అశోకవనం అంతా సుందరం, హనుమ సుందరం, కాంతేంది ఇందులో అని పెద్దవాళ్ళు సుందరాకాండ గురించి ఈ మాట చెప్పారు. ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్లోకం కాదు, కానీ ఇది మనకి నానుడిగా ఉంది. అయితే రాముడు సుందరాతి సుందరుడు. సీతమ్మ గురించి చెప్పని అవసరమే లేదు. ఆత్మ దర్శనం చేసిన యోగి స్వరూపుడైన సౌందర్య రాశి అయిన హనుమంతుడు. ఆ అశోకవనమంతా కూడా సౌందర్యము, లంకా పట్టణమే సౌందర్యము, మంత్రమే సౌందర్యం. మరి సుందరాకాండలో సుందరము కానిదేముందని చెప్తున్నారు. అయితే ఇంకా మనము ప్రారంభిద్దాం. సుగ్రీవుడు ఆ సీతామాత దర్శనం వెతకడం కోసం తన సైన్యాన్ని నలుదిక్కులుగా పంపిస్తున్నాడు. అందులో దక్షిణ దిక్కుగా హనుమని ప్రయోగించారు. హనుమని వెళ్ళమని చెప్పారు. అందుతోనేమో ఈ సుందరాకాండ తత్తుతో ప్రారంభమయ్యి తత్తుతో ముగుస్తుంది. తత్ అంటే పరబ్రహ్మం. సుందరాకాండని ఉపాసన కాండ అని కూడా అంటారు. పరబ్రహ్మాన్ని ఎలా ఉపాసన చేయాలో ఈ కాండ మనకి నేర్పిస్తుంది. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణః ఏష పదమన్వేష్టు చారణాచరితే పథి. రావణుని చేత అపహరించబడ్డ సీతమ్మ తల్లి యొక్క జాడిని కనిపెట్టడం కోసం చారణులు అంటే భూమికి దగ్గరగా ఉండేవాళ్ళు, అంటే సర్వకాలయం ఎప్పుడూ కూడా వాళ్ళు శుభవార్తలనే చెప్తూ ఉంటారన్నమాట. వెళ్ళే మార్గంలో వెళ్ళడం కోసం హనుమ సంకల్పించాడు. ఎవరూ చేయని పనిని చేయడానికి వెళ్తున్న హనుమంతుడు ఆ పర్వతం మీద ఒక్క పెద్ద వృషభం నిలబడ్డారట. అంటే ఇంకా ఆ సముద్రాన్ని దాటడానికి తను బయలుదేరుతున్నాడనమాట. ఎలా ఉన్నట్ట వైఢూర్యంలా మెరుస్తున్న ఆ పర్వత శిఖరం మీద ఉన్న పచ్చని గడ్డిని తొక్కుతూ అటు ఇటు తిరుగుతున్నాడు. అప్పుడు ఆయన బయలుదేరే ముందు సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మగారికి, సమస్త భూతములకు నమస్కారం చేసి ప్రయాణానికి సన్నిద్ధం అవుతున్నాడన్నమాట. ఆ మహేంద్రగిరి పర్వతం మీద నిలబడి దక్షిణ దిక్కున ఏకాగ్రతతో చూసి గట్టిగా తన పాదాలతో తొక్కాట. అప్పుడు ఆ చెట్ల మీద ఉన్న పువ్వులన్నీ రాలిపోయి ఆయన మీద పుష్పవర్షాన్ని కురిపించినట్లుగా ఉన్నాయట. ఆ పర్వతం మీద ఉన్న గుహలు నొక్కుకుపోయాట. అంటే అంత పెద్దగా పెరిగాడన్నమాట హనుమంతుడు తన పాదములతో ఇంకా గట్టిగా ఆ పర్వతాన్ని తొక్కారు. అప్పుడు ఎన్నాళ్ళ నుంచో పర్వతం మీద కలుగులో ఉన్న పాములు కలుగు నొక్కుకుపోయిందని బయటికి వచ్చే లోపలే ఆ కలుగు నొక్కుకుపోయిందిట. అప్పుడు కొంత భాగం బయట, కొంత భాగం లోపట ఉన్నాయట. ఆ బాధ భరించలేక అవి అక్కడ ఉన్న శిలల్ని, ఆ రాళ్ళని కాటు వేస్తున్నాయట. అప్పుడు ఆ విషంలో నుండి పుట్టిన అగ్ని ఆ మహేంద్ర పర్వత శిఖరాలనే కాల్చేసిందట. అంటే అంత విషయాన్ని బయటికి కక్కేయట ఆ గుహల్లో ఉన్న పాములు. ఏష పరత సంకాశో హనుమాన్ మారుతాత్మజః తితీర్షతి మహావేగ సముద్రం మకరాలయం. అక్కడ దేవతలు, మహర్షులు మొదలైన వారు వచ్చి ఆకాశమంతా నిండిపోయారట. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఏమిరా ఆశ్చర్యం, ఇంతటి పర్వత స్వరూపమైన శరీరం ఉన్న హనుమంతుడు ఇవాళ ఈ సముద్రాన్ని దాటి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు అనుకుంటూ అంతమంది కూడా హనుమంతుడిని ఆశీర్వదించారట. అప్పుడు హనుమంతుడు తన తోకని ఒకసారి పైకెత్తి అటు ఇటు ఊపిరిని తీసి తన వక్షస్థలంలో నిలబెట్టి గట్టిగా తన పాదాలతో ఆ పర్వతాన్ని తొక్కి,
అంటే ఏదైనా చేయాలంటే అణిచి పైకి లేవాలి కదా, అలా మాట. తొడలను విశాలంగా పక్కకు పెట్టి ఒకసారి అక్కడున్న వనరాల వంక చూసి, రాముడు కోదండం నుండి వెలువబడ్డ బాణంలా నేను లంకాపట్టణం చేరుకుంటాను. అక్కడ సీతమ్మ దర్శనం అయితే సరే, లేకపోతే అక్కడి నుండి స్వర్గలోకానికి వెళ్ళి సీతమ్మను వెతుకుతాను. ఒకవేళ సీతమ్మ నాకు స్వర్గలోకంలో కనపడకపోతే అదే వేగంతో లంకకి తిరిగి వచ్చి రావణ్ణి బంధించి రాముడి పాదాలకి సమర్పిస్తాను అని ప్రతిజ్ఞ చేసి తన పాదాలను పైకెత్తి ఆ పర్వతం మీద నుండి ఒక్కసారి లేచి బయలుదేరారట. హనుమంతుడు అలా వేగంగా పైకి లేచేసరికి కొన్ని వేల సంవత్సరాల నుండి ఆ పర్వతం మీద పాతుకుపోయిన మహావృక్షాలు వేళ్లతో సహా ఆయనతో పాటు పైకి లేచిపోయాట. ఆకాశంలో వెళుతున్న హనుమంతుడి మీద ఆ చెట్లు కూడా పుష్పవర్షాన్ని కురిపించాయి. అంటే అది శుభశకునాలకి నాంది అంటారు కదా, అలాగా. తేలికైన చెట్లు చాలా దూరం వెళ్ళేట, బరువైన చెట్లు ముందుగానే పడిపోయాయి. అలా వెళ్ళిపోతున్న హనుమంతుని చూసిన వారికి ఈయన ఆకాశాన్ని తాగుతున్నాడా, సముద్రాన్ని తాగుతున్నాడా, ఆకాశాన్ని ఏమో తాకుతున్నాడా అని అనుమానం వచ్చేటట్టు అంత భారీగా వెళ్తున్నట్ట. పసుపు పచ్చని కళ్ళతో హనుమంతుడు మెరిసిపోతున్నట్ట. ఎర్రటి నోరుతో సూర్యమండలం వెలిగిపోతున్నట్లు ఆయన ముఖం వెలిగిపోతోంది. ఆయన తొడల వేగానికి సముద్రాన్ని చాప చుట్టినట్టు చుట్టి పైకెత్తేసట. అప్పుడు ఆ నీళ్ళలో ఉన్న తిమింగలాలు, తాబేలు, చేపలు, రాక్షసులు పైకి కనపడ్డారట. హనుమంతుడు ఒక్కసారి మేఘాల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటికి వస్తూ ముందుకి వెళ్తున్నాడనమాట. హనుమంతుడు అంత వేగంతో వెళ్ళిపోతుంటే కింద నుండి సాగరుడు చూసి, సాగరంలో ఏర్పడడానికి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి కారణం కనుక అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడు కార్యం కోసం హనుమంతుడు సాగరం మీద నుండి వెళ్తున్నాడు కనుక ఆయనకి ఆతిథ్యం ఇవ్వడం అన్న ధర్మం అనుకుని తనలో ఉన్న మైనాక పర్వతం వంక చూసి, నేను దేవేంద్రుడు ఇక్కడ ఎందుకు వదిలేశాడో తెలుసా? పాతాళలోకున్న రాక్షసులు అప్పుడప్పుడు మా సముద్ర మార్గం నుండి భూమికి వచ్చేవారు. వాళ్ళు అలా రాకుండా ఉండడానికి పాతాళానికి ఉన్న పెద్ద రంధ్రానికి నువ్వు అడ్డుగా పడ్డావు. ఇంక కింద వాళ్ళు పైకి రారు అని ఇంద్రుడు నిన్ను వదిలేశాడు. కానీ నీకున్న శక్తి వల్ల నువ్వు పైకి కిందకి పక్కకి కూడా పెరగగలవు. అందుకని నువ్వు హనుమంతుడికి ఆతిథ్యం ఇవ్వడం కోసమని ఒకసారి పైకి లే అని ఆయన శిఖరాల మీద దిగుతాడు అన్నాడు. అప్పుడు మైనాక పర్వత శిఖరాలు సముద్రం నుండి పైకి వచ్చాయి. బయటికి వచ్చిన బంగారు శిఖరాల మీద సూర్యకాంతి పడగానే ఆకాశం అంతా ఎర్రటి రంగు చేత కప్పబడిందట. ఆ శిఖరాలను చూసిన హనుమంతుడు, ఓహో, ఇప్పటి వరకు ఈ శిఖరాలు కనబడలేదు, ఇప్పుడే సముద్రం నుండి ఈ బంగారు శిఖరాలు పైకి వస్తున్నాయి, ఎవరో నా గమనాన్ని నిరోధించడానికి అడ్డు వస్తున్నారు అని అనుకుని తన వక్షస్థలంతో ఆ శిఖరాలను ఒక్కసారి దెబ్బ కొట్టాట. ఆ దెబ్బకి శిఖరాలు కూడా చూర్ణమయ్యి కింద పడిపోయేటప్పుడు మైనాకుడు మనుష్య రూపాన్ని పొంది తన శిఖరముల మీదనే నిలబడి, అయ్యా, మామూలు వాడే అతిథిగా వస్తే విడిచిపెట్టము, మరి నువ్వు మాకు ప్రత్యేకమైన ఉపకారం చేసిన విశిష్టమైన అతిథివి, రామకార్యం కోసం నువ్వు బయలుదేరి వెళ్తున్నావు కాబట్టి నీకు ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయడం అనేది చేయవలసిన పని. ఇక్ష్వాకు వంశంలో వారి వల్ల సముద్రం ఉపకారం పొందింది. నీ తండ్రి వాయుదేవుడి వల్ల మేము కూడా ఉపకారం పొందాం. కృతయుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. అవి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళుతూ ఉండేవి. ఆ పర్వతాలు అలా ఎగిరి వెళ్ళిపోతుంటే ఋషులు జనాలు బెంగపెట్టుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కల్ని నరికేశాడు. అప్పటి నుంచి మేము ఎక్కడ వాళ్ళం అక్కడే ఉంటున్నాం. ఇంద్రుడు ఈ మైనాకుడి రెక్కలను కూడా నరకబోతుంటే మైనాకుడి మిత్రుడైన వాయుదేవుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్లి సముద్రంలో పారవేశాడు. పోనీలే, సముద్రంలో పడితే పడ్డాడు, కానీ రాక్షసులు బయటికి వచ్చే ద్వారానికి అడ్డంగా పడ్డాడు అని ఇంద్రుడు ఆ మైనాకుడిని వదిలేశాడు. అందుకని నువ్వు ఒక్కసారి నా పర్వత శిఖరం మీద కూర్చొని కాస్త తేనె తాగి పళ్ళు తిని విశ్రాంతి తీసుకుని మళ్ళీ హాయిగా వెళ్ళిపో అని చెప్పాడన్నమాట మైనాక పర్వతము స్వామి హనుమతో. అప్పుడు హనుమంతుడు ఒక్కసారి ఆ మైనాకుడి చేతితో ముట్టుకుని, నేను చాలా ప్రీతి పొందాను, నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే నేను పొందినట్లే నా మీద కోపం తెచ్చుకోకు, ఎందుకంటే నేను చేయవలసిన చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది. సూర్యాస్తమయం అవ్వకుండా నేను లంకానగరం వెళ్ళిపోవాలి. నేను ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను, మధ్యలో ఎక్కడ ఆగకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు. బయటికి వచ్చిన మైనాకుడు ఇంద్రుడిని చూసి, ఓహో, ఇన్నాళ్ళకి నువ్వు పాతాళం నుంచి బయటికి వచ్చావు కదా అన్నాడు. అప్పుడు మైనాకుడు, నా ఇంద్రుడు నా రెక్కలను తరిగేస్తే తగిలేశాడు. ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయకుండా ఈ సముద్రంలో ఎంతకాలం పడి ఉంటాను అనుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, నాయనా మైనాక, ధైర్యంగా హనుమకు సహాయం చేయడం కోసం బయటికి వచ్చావు, రామకార్యం కోసం వెళ్తున్న వాడికి ఆతిథ్యం ఇవ్వడం కోసం బయటికి వచ్చావు కనుక నీ రెక్కలు కొయ్యను అని అభయం ఇచ్చాడు. అప్పుడు దేవతలు నాగమాత అయిన సురస దక్షిణ తలక కుమార్తె మాట, చూశావా తల్లి, హనుమ వచ్చేస్తున్నాడు, నువ్వు ఒక పెద్ద రాక్షస వేషంలో వెళ్ళి అడ్డంగా నిలబడి మింగేస్తానని భయపెట్టి ఆయన సామర్థ్యాన్ని పరీక్ష చెయ్యి అన్నారు.
అప్పుడు సురస ఒక భయంకరమైన రూపాన్ని పొంది సముద్రం నుండి బయటకు వచ్చి హనుమంతుడితో, నిన్ను దేవతలు నాకు ఆహారంగా ఇచ్చారు, నేను నిన్ను తింటాను కనుక నువ్వు నాకు నోట్లోకి దూరు అంది. అప్పుడు హనుమంతుడు సంతోషంగా రామకథని సురసకు చెప్పి, నేను సీతమ్మ జాడ కనిపెట్టడం కోసమని వెళుతున్నానమ్మా, ఒక్కసారి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వెళ్ళి రాముడికి ఆ విషయాన్ని చెప్పి నేను నోట్లో ప్రవేశిస్తాను, కానీ ప్రస్తుతానికి నన్ను వదిలిపెట్టి తల్లి, నేను సత్యమే మాట్లాడుతున్నాను, మాట తప్పను అన్నాడు. అప్పుడు ఆ సురస, అలా కుదరదుగా, నువ్వు నాకు బ్రహ్మగారి వరం ఉంది, నువ్వు నా నోట్లోకి ప్రవేశించవలసిందే అని తన నోరుని పెద్దగా తెరిచి అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని బాగా పెంచారన్నమాట. సురసు కూడా తన నోటిని బాగా పెంచింది. అలా ఇద్దరు 100 యోజనాలు పెరిగిపోయారు. అప్పుడు హనుమంతుడు బొటన వేలంత చిన్నవాడిగా అయిపోయి ఆ సురసు నోట్లోకి ప్రవేశించి బయటికి వచ్చి, అమ్మ నువ్వు చెప్పినట్టు నీ నోట్లోకి వెళ్ళి వచ్చేశాను, సరిపోయింది కదా, ఇక నేను బయలుదేరతాను అన్నాడు. బుద్ధిమతాం వరిష్టం, ఎంత బుద్ధి బలం రానేది, రాముడితో సీతమ్మ కలిపినవాడు హనుమ అన్న ప్రఖ్యాతి నువ్వు పొందేదువుగాక అని సురస హనుమంతుడిని ఆశీర్వదించి పంపిందన్నమాట. అప్పుడు హనుమంతుడు సురసకి ఒక నమస్కారం చేసి ముందుకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న హనుమంతుడిని సింహిక అనే రాక్షసి సముద్రంలో నుంచి చూసింది. ఆ సింహిక కామరూపి, ఆమెకి నీడని పట్టి లాగేసే శక్తి ఉంది. అప్పుడు ఆమె హనుమంతుడి నీడని పట్టి లాగడం మొదలుపెట్టింది. తన గమనం తగ్గుతోందని గమనించిన హనుమ తన శరీరాన్ని ఒక్కసారిగా పెద్దగా చేశారు. ఆ సింహిక కూడా తన శరీరాన్ని పెద్దగా చేసింది. మళ్ళీ హనుమంతుడు చిన్నవాడిగా తన శరీరాన్ని మార్చి ఆ సింహిక నోటి ద్వారా లోపటికి ప్రవేశించి ఆమె గుండెకాయని తెంపేసి బయటికి వచ్చేశాడు. గిలగిలా తన్నుకొని ఆ సింహిక మరణించింది. అలా ముందుకు వెళ్ళిన హనుమంతుడు లంకాపట్టణాన్ని చేరుకున్నాక తన శరీరాన్ని చిన్నదిగా చేసి లంబగిరి అనే పర్వతం మీద దిగారన్నమాట. ఇది అండి హనుమ సుందరాకాండలో మొదటి భాగం. చాలా అద్భుతమైంది. మనకి ఏ సమస్యలు వచ్చినా, ఎలాంటి కార్యమైనా దిగ్విజయం పొందాలన్నా, నక్షత్ర దోషాలు, గ్రహ దోషాలు, ఏలినాటి శని దోషాలు, అర్ధాష్టమ శని, అలాంటి దోషాలు ఏవి ఉన్నా సరే ఈ సుందరాకాండ వినడం వల్ల, పారాయణం చేయడం వల్ల, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఇవన్నీ తొలగి మంచి స్వస్థత, సౌఖ్యం, విజయం చేకూరుతుందని మన పురాణాలు పెద్దలు చెప్తున్నాయి. మొదటి భాగాన్ని కూడా మీరందరూ విని హనుమ సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మనం అందరము పొందుదుగాక. రేపు 2వ భాగాన్ని చెప్తాను. మీకు నచ్చితే ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. జై శ్రీరామ్. జై జై శ్రీ